అగస్త్య మహర్షి లలితోపాఖ్యానం అంతా విన్నాక శ్రీమన్నగరం ఎలా ఉంటుందో చెప్తావా స్వామి అని హయగ్రీవ స్వామిని అడిగారు. దానికి హయగ్రీవ స్వామి చెప్తూ, ఇది ఏకాగ్రతగా వింటే సర్వోత్కృష్ట ఫలప్రదమని వివరిస్తూ, ఆ బ్రహ్మ విష్ణు రుద్రుల్ని అమ్మవారు తన విమానం ద్వారా తీసుకుని వెళ్ళిన చోటే మణిద్వీపం. ఆ మణిద్వీపాన్ని ఈ విశ్వకర్మ బండాసుర సంహారం కోసం ఇక్కడ దించాడు. అలా వచ్చిందే శ్రీమన్నగరం. విశ్వకర్మ అమ్మవారు తిరగడానికి 16 శ్రీమండ నగరాలు చేశాడు. అందులో ప్రధానమైన శ్రీమన్నగరం గురించి ఇప్పుడు చెప్తున్నాను విను అని హయగ్రీవ స్వామి అన్నాడు. శ్రీమన్నగరం సుమేరు అనబడే పర్వతం మధ్య శిఖరంలో ఉంది. సుమేరు శృంగ మధ్యస్థ శ్రీమన్నగర నాయక అని లలితా సహస్రనామం. సుమేరు పర్వతం. అసలు ఈ సుమేరు అనగా ప్రధాన ఆధార కేంద్రం అని అర్థం. ఇది ఒక కొండ, అంటే మనం చూసేటట్టు ఇది ఉండదు. ఇది కంటికి కనపడని ఒక జోమయమైన భూమిక ఇదే. ఈ జగత్ చక్రానికి కాక సర్వ బ్రహ్మాండాలకు సర్వ భువనాలకి ఆధారం ఈ సుమేరు పర్వతం. ఈ సుమేరుకు 3 శిఖరాలు ఉన్నాయి. అవే బ్రహ్మ విష్ణు రుద్ర శిఖరాలు. ఈ మూడింటికి మధ్యలో ఒక ముఖ్య శిఖరం ఉంది. అదే త్రికూట. ఆ ప్రధాన శిఖరమే సుమేరు మధ్య శృంగం. ఆ దివ్య శిఖరం పైనే శ్రీమన్నగర నిర్మాణం జరిగింది. అయితే మణిద్వీప పరంగా దీనిని వర్ణిస్తే అమృతమైన సముద్ర మధ్యంలో మణిద్వీపం ఉంటుంది. అలాగే శ్రీమన్నగరాన్ని భావించాలి. అద్భుతమైన సుమేరు శృంగంలో అమృతమైన ఒక రస ప్రవాహం, దాని మధ్యలో ఉన్న మణిద్వీపం ఇక్కడ తెలియజేయబడుతుంది. దీనిలో మొత్తం 25 ప్రాకారాలు ఉంటాయి. ఆ తర్వాత అమ్మవారి చింతామణి గృహం ఉంది. దానిలో అమ్మవారు కూర్చున్నారు. ఆదిశంకరాచార్యుల వారు సౌందర్య లహరిలో సురవిటమి వాటి పరివృతే అని ఒక మాటలో చెప్పారు. కానీ దీనిలో చాలా ప్రాకారాలు ఉన్నాయి. మణిద్వీపే. మణి అంటే రత్నాలు. ఆ రత్నాలతో మరికొన్ని ప్రాకారాలు ఉన్నాయి. మణిద్వీపంలో ప్రధాన ప్రాకారంలో మొదటి 8 ధాతు ప్రాకారాలు. ధాతువు అంటే ఇనుము, వెండి, బంగారం మొదలైనవి. తరువాత 9 నవరత్న ప్రాకారాలు. ఆ తరువాత కొన్ని మనులు, మండపాలు, చివరకు మహాపద్మాటవి, తరువాత చింతామణి గృహం. దేవి భాగవతంలో చివరకు చెప్పబడింది. దానినే ఇక్కడ శ్రీమన్నగర వర్ణాని లలితోపాఖ్యానంలో చివరకు తెలియజేశారు. ఒక జీవుడు ఏ చోటుకైతే చేరితే మళ్ళీ వెనక్కురాడో ఆ చోటు అదే. ఏది నిరంతరం చింతన చేస్తే అక్కడికి చేరుతారో ఆ దివ్యధామ చింతకులు ఆ శాశ్వత ధామానికి చేరుకుంటారు. ఇక ప్రథమ ప్రాకారం ఉక్కు లోహంతో నిర్మించబడింది. ప్రతి ప్రాకారానికి మధ్యలో 7 యోజనాల దూరం ఉంటుంది. ప్రథమ ప్రాకారానికి యోజన దూరంలో కాంస్య ప్రాకారం ఉంది, అంటే కంచె ప్రాకారం ఉంది. ఈ ప్రాకారంలో చక్కటి గోపురాలు, వసతులు ఉన్నాయి. ఉక్కు ప్రాకారానికి కంస్య ప్రాకారానికి మధ్య ఉన్న 7 యోజనాల విస్తీర్ణమైన అద్భుతమైన భూమిలో రకరకాల దివ్య వృక్షాలు ఉన్నాయి. మణిద్వీపం అంటే ప్రపంచమనే వృత్తానికి కేంద్రం. కేంద్రంలో ఏది ఉందో అదే వృత్తంలో విస్తరించి కనిపిస్తుంది. ఈ ప్రపంచంలో ఏవైతే చూస్తున్నారో వాటిలో పోషించేవి, రక్షించేవి, కాపాడేవి చాలా ఉన్నాయి. వీటన్నిటికీ మూలాలు మణిద్వీపంలో ఉన్నాయి. అవే ఈ బ్రహ్మాండాలంతటా పంచబడి ఉన్నాయి. మణిద్వీపంలో ఏ ఏ వృక్షాలు చెప్తున్నారో అవి ఈ భూమి మీద ఉన్నట్లే అనిపిస్తాయి. అందుకే దీని పేరు నానావృక్ష మహోద్యానం. ఈ ప్రాకారంలో ఉన్న ఒక్కొక్క ఉద్యానవనానికి ఒక్కొక్క ఆదిదేవత ఉంటారు. వారి స్మరణ కూడా ఎంతో ప్రయోజనకరం. 3వ ప్రాకారం తామ్రమయ, అంటే రాగి ప్రాకారం. రాగి ప్రాకారాలకు మధ్యలో ఉన్నది కల్పవాడిక. ఇక్కడ నుండి 6 ప్రాకారాలు, కల్పవృక్షాల తోటలు, మందారం, కల్పవృక్షాలు, పారిజాతాలు, సంతానం, హరిచందనం అని 6 ప్రాకారాలు ఉన్నాయి. 6 రకాల కల్పవృక్షాలలో మొదటిది కల్పకం. దీని తర్వాత శిశమ్యమైన 4వ ప్రాకారం ఉంది. ఈ ప్రాకారంలో సంతాన వాటిక అనే కల్పవృక్షాల తోట కూడా ఉంది. ఆ తర్వాత అరకూటమైన ప్రకారం. అరకూటమి అంటే ఇత్తడి ప్రకారం. ఇటు సీసమైన ప్రాకారానికి అటు అరకూట ప్రాకారాల మధ్యలో ఉన్నది.
హరిచందన వాటిగానే కల్పవృక్షాల తోట. 6వ ప్రాకారం పంచలోహ ధాతువులతో కూడుకుంది. ఈ ప్రాకారానికి ఇత్తడి, ఈ ప్రాకారానికి మధ్య ఉన్నది మందార ధూమ్ర వాటిక, మందార కల్పవృక్షాల తోట. ఈ పంచలోహ ధాతు ప్రాకారానికి అలాగే రజిత ప్రాకారానికి మధ్యలో పారిజాత మనబడే కల్పవృక్ష వాటిక ఉంది. ఇక ఇది దాటగానే రజిత ప్రాకారం. రజిత అంటే వెండి ప్రాకారం. ఏది 7వ ప్రాకారం వెండితో ఉంటుంది. మొదట ఉక్కు ప్రాకారం, తర్వాత కంచు ప్రాకారం, ఆ తర్వాత రాగి ప్రాకారం, దాని తర్వాత శిశమయమైన ప్రాకారం, ఆ తర్వాత ఇత్తడి ప్రాకారం, దీని తర్వాత పంచలోహ ప్రాకారం, ఆ తర్వాత వెండి ప్రాకారం. ఇక్కడితో కల్పవృక్షాల తోటలు పూర్తయ్యాయి. ఇప్పుడు 8వ ప్రాకారం పేరు హేమాశాలం. ఇది పూర్తి బంగారంతో చేయబడినది. ఇదే శ్యామలాదేవి ఉండే చోటు. హేమశాలాన్ని రజిత ప్రాకారానికి మధ్య ఉన్నవి కటిమి చెట్లు, వాటిని కదంబ వృక్షాలు అంటారు. ఈ తల్లిని కదంబ వాసిని అని పిలుస్తారు. మొత్తం కదంబ వనాలు అక్కడ కనిపిస్తూ ఉంటాయి. ఆ కదంబ వనాలలో శ్యామల అమ్మవారు తన అంగదేవతలు, పరివార దేవతలు, సేనలతో కూడి ప్రత్యేక నివాసం ఉంటుంది. ఆ తల్లికి ఇక్కడ ప్రత్యేక భవనం కాక అమ్మవారి చింతామణి గృహానికి పక్కన మరో భవనం కూడా ఉంది. ఇక్కడ ఈ విభాగం శ్యామలాదేవి మరొక రూపంతో అమ్మవారిని కొలుచుకుంటూ ఉంటుంది. ఈ అమ్మవారికి మాతాంగ కన్య అని పేరు. మాతాంగి కన్య అనే దానికి ఒక కథ ఉంది. అది షార్ట్ వీడియోలో చెప్తాను. ఈవిడే శ్యామలాదేవి యొక్క మంత్రాలలో లఘు శ్యామల అనబడే తల్లి. ఈ తల్లే ప్రధాన శక్తిగా కనిపిస్తుందని ఆ అమ్మవారి ప్రాకారాన్ని వర్ణించారు. ఆయా వనాల ఆదిదేవతల వివరాలు హయగ్రీవ స్వామి మనకి చెప్తున్నారు. మొట్టమొదటి ప్రాకారం నానావృక్ష మహోద్యానంలో మహాకాలుడనే మహాకాళితో పాటు ఉంటారు. మహాకాళి, మహాకాలుడు ఉన్న యంత్రం ఉంటుంది. ముందు తెలియజేసిన మంత్ర విజ్ఞానం ఇక్కడ గుర్తు తెచ్చుకోవాలట. ఈ యంత్రంలో మన్వంతర దేవతలు, యుగ దేవతలు, పగలు రాత్రి దేవతలు, చీకటి వెలుగుల దేవతలు, ప్రదోష దేవతలు, సంధ్యా దేవతలు, అర్ధరాత్రి దేవతలు, అన్నీ కొన్ని రకాల పూర్ణిమ, అమావాస్యలలో ఉన్న దేవతలు, కాలంలో సూక్ష్మ విభాగాలైన కాలకాష్టమనే సాక్షణ లవధృటి ముహూర్త కుతప ఘోర ఇవన్నీ ఆవరణ దేవతలుగా ఉండి ఆ మధ్యలో మహాకాళి, మహాకాలుడు ఉంటారు. సర్వకాల స్వరూపం ఇక్కడ చూపించబడింది. ఆ తర్వాతది 2వ ఉద్యానవనమైన కల్పవృక్షాల వాటిక. ఇక్కడ నుండి 6 కల్పవృక్షాలలో 6 ఋతువుల ఆదిదేవతలు ఉంటారు. ఈ ఋతువులకు మన శరీరానికి సంబంధం ఉంది. ఈ ప్రపంచంలో ప్రతి వస్తుజాలం మీద ఋతువుల ప్రభావం ఉంది. కొన్ని ఋతువుల్లో వస్తువులు దొరుకుతాయి, మరికొన్ని ఋతువుల్లో కొన్ని వ్యాధులు, బాధలు వస్తుంటాయి. ఋతువులు మంచి చెడు రెండూ ఉంటాయి. కానీ ఇప్పుడు చెప్పబోయే ఈ ఋతుదేవతలకు నమస్కరించుకుంటే ఆ ఋతువుల యందు మేలు తప్ప కీడు జరగదు. ఆ ఋతువులలో కాలపరమైన ఇబ్బందులు తొలగడం భౌతిక ఫలంగా ఉంటుంది. ఈ ఋతుచక్రం అంతా శరీరం నందే ఉంది. వాళ్ళే షట్చక్రాది దేవతలు. ప్రధానంగా ఈ ఋతుశక్తుల ద్వారానే మనకన్నిటినీ ఇస్తుంది. నీరు, గాలి, ఫలాలు ఇవన్నీ ఋతువుల యందు ఆధారమై ఉన్నాయి. కాబట్టి ఇక్కడ నుండి 6 కల్పవృక్షాలు ఋతువులని చెప్పారు. 2వ కల్పవృక్ష వాటికలో ఆదిదేవతగా ఉన్నవారు ఆ ఉద్యానవన అధ్యక్షుడు వసంతుడు. ఇతనికి 2 శక్తులు ఉన్నారు. భార్యలు అంటే వారి శక్తులు, వారి పేర్లు మధుశ్రీ, మాధవశ్రీ. 3వ ఉద్యానం సంతాన వాటిక. ఇక్కడున్న ఋతుదేవతలు గ్రీష్మ ఋతువు. ఈయనకి ఉన్న 2 శక్తులు శుక్రశ్రీ, శుచిశ్రీ. 4వ ఉద్యానవనంలో హరిచందన వాటిక ఇక్కడ ఉండేవారు. వర్ష ఋతువు ఆదిదేవత. ఈయనకు చాలా శక్తులు ఉన్నాయి. నవశ్రీ, నవశేషశ్రీ, సరసన్య మాలిని, అంబాదుల నితష్ని, అమ్రాయంతి, మేఘయంతిక వర్షయంతి, చిపునిక హరిదార ఇవి ముఖ్యమైనవి. శ్రావణ భాద్రపద మాసాలలో మేఘాలు మబ్బులుగా మారి దారాలుగా కురిసి అన్నిటినీ నింపడం అనే మొత్తం పద్ధతిని ఒక్కొక్క స్థితిలో ఉండే ఋతువులుగా ఇక్కడ చెప్పబడ్డాయి. ఇవే ద్వాదశ శక్తులు.
ఐదవ ఉద్యానవనం మందార వాటిక. ఇక్కడ శరదృతువు ఆదిదేవతగా ఉంటారు. ఈశాశ్రీ, ఊర్జాశ్రీ అనే ఇద్దరు ఇతనికి ప్రాణశక్తులుగా కనిపిస్తారు. ఆరవ ఉద్యానవనంలో పారిజాత వాటికకు హేమంత ఋతువు ఆదిదేవత. సహస్రీ, సహస్యశ్రీ అనేవారు ఈయన భార్యలు. ఇలా ఉద్యానవనాలలో ఏడవదైన కదంబ వాటికకి ఎనిమిదవ ప్రాకారంలో ఉన్న ఆదిదేవత శిశిర ఋతువు, తపశ్రీ, తపశ్శ్రీ ఈయన శక్తులు. వీటి స్మరణ ఆ ఋతుదేవతల అనుగ్రహాన్ని కలిగిస్తుంది. ఇలా ధాతు ప్రాకారాలు 8 వర్ణన పూర్తయింది. వీటి తర్వాత వచ్చేవి 9 రత్న ప్రాకారాలు. పుష్యరాగాది విద్రుమ అంతా నవరత్న ప్రాకార బోహ్య నమః పుష్యరాగం నుండి పగడం వరకు 9 ప్రాకారాలు తెలియజేస్తున్నారు. ముందుగా ఉన్నది పుష్యరాగమయ ప్రాకారం. దీని యందు ఉన్న ప్రాకారం బంగారు ప్రాకారం నుండి ఈ ప్రాకారం వరకు మధ్యలో ఉన్నదంతా పుష్యరాగమయమే. ఇక్కడ నుండి అమ్మవారి ఉపాసకులు ఏ స్థాయికి చెందినవారు, ఏ ప్రాకారంలో ఉంటారో చెప్పబడుతుంది. లో లలితాదేవిని ఉపాసించే వారంతా పుష్యరాగమయ ప్రాకారంలో అద్భుతమైన దివ్యానుభూతిని పొందుతూ అమ్మవారికి ఆరాధన చేస్తూ ఉంటారు. ఇక్కడ పొందే అనుభూతి చాలా విశేషం. తరువాతది పద్మరాగమయ ప్రాకారం. ఇక్కడ చారణులు అనేవారు ఉంటారు. పూర్వంలో అమ్మవారిని ఉపాసించడం వల్ల సిద్ధి పొంది దివ్య దేహాలతో ఈ ప్రాకారంలో భాషిస్తూ ఉంటారు. వారు ఆ లలితాంబిక దివ్యానుగ్రహ ఆనందాన్ని పొందుతూ ఉంటారు. ఈ లోకమంతా ఆనందలోకమే, ప్రతి ఆనందమయమే. ఎవరి ఉపాసనా స్థాయిని బట్టి వారికి అనుభవం ఇక్కడ కలుగుతూ ఉంటుంది. తరువాత గోమేధిక ప్రాకారం. ఇది 11వ ప్రాకారం. ఇక్కడ యోగరూప శక్తులన్నీ ఉంటాయి. కోట్ల కొలది యోగినులు, భైరవులు ఉంటారు. వీరు లలితాదేవిని కాల సంరక్షణ అనే రూపంలో ఆరాధన చేస్తూ ఉంటారు. 12వది హీర ప్రాకారం అంటే వజ్ర ప్రాకారం. ఇక్కడ గంధర్వులు, అప్సరసలు మొదలైన వారంతా అమ్మవారిని వజ్రేశ్వరి అనే పేరుతో, ఇక్కడ వజ్ర అనే నది కూడా ఉంది. తరువాతది వైడూర్య ప్రాకారం. ఇక్కడ పాతాళ వాసులైన నాగజాతులైన శేష, కట్కోట్కర, మహాపద్మ, వాసుకి, శంఖ, తక్షక, శంఖచూడ, మహాదంత, మహాపానయాల మొదలైన వారంతా అమ్మవారిని ఆరాధించుకుంటూ ఉంటారు. ఈ చోటంతా మహానంద భరితంగా కనిపిస్తూ ఉంటుంది. ఇక 14వది ఇంద్రనీలమయ ప్రాకారం. ఇక్కడ నదులు, సరస్సులు ఉంటాయి. వాటిలో నీరు కూడా మధురంగా ఉంటుంది. ఒకే పదార్థాలు ఇక్కడ లభిస్తాయట. భూలోకంలో శ్రద్ధగా అమ్మవారి ఉపాసన చేసే వారంతా ఉండే చోటు ఇది. ఇక్కడికి చేరటం అంత తేలిక కాదు. మనుషులు సక్రమంగానో మరొక విధంగానో అమ్మవారిని ఆరాధిస్తూ ఉంటే ఇక్కడే కొన్ని పూర్తవుతూ ఉంటాయి. కొంతమంది కేవలం ప్రేమతో అమ్మవారి ఆరాధన చేస్తూ ఉంటారు. వీరికి జ్ఞానం, ఆత్మ విచారణ, వైరాగ్యం ఇవేమీ ఉండవు. అపారమైన భక్తి కూడా వీరికి సిద్ధించకపోవచ్చు. ఇంకా లౌకి వాసనలు ఉంటాయి. అలాంటి వారు వెళ్ళే చోటు ఇది. ఈ చోటు భూమి కంటే ఎంతో బాగుంటుంది. ఎందువలన అనగా ఇది బ్రహ్మాండాలు అన్నిటికీ అవతల ఉంది. స్వర్గాది లోకాల కంటే ఎక్కువ ఆనందం ఇక్కడ అనుభవిస్తారు. కానీ ఇక్కడ పొందే ముక్తి పేరు సలౌక్య ముక్తి. ఈ లోకంలో ఉండే ముక్తి మాత్రమే. ఇంకా చింతామణి గృహానికి వీరు చేరలేరు. ఇక్కడ వారు లలితాదేవిని ధ్యానిస్తూ ఆ ధ్యాన ఆనందాన్ని అనుభవిస్తారు. కానీ కర్మక్షయమైన వారు భూమి యందు ఉత్తమ జన్మలు పొందుతారు. అప్పుడు వాళ్ళు జ్ఞానులై, యోధులై విచారణ చేస్తారు. ద్వంద్వరహితులు అనగా సుఖదుఖాలు, లాభనష్టాలు, శీతోష్ణాలకు అతీతులై, జితేంద్రియులై ఎవరైతే ఆత్మత్వాన్ని తెలుసుకుంటారో ఆ జ్ఞానులు మాత్రమే చింతామణి గృహంలో ఉన్న అమ్మలో లీనమవుతారు. ఈ ప్రాకారానికి చేరిన వారు తర్వాతి జన్మలలో ఎప్పటికైనా అక్కడికి చేరే అభయం కనిపిస్తుంది. ఉపాసన చేసే వారందరూ కూడా క్రమక్రమంగా జ్ఞాన వైరాగ్యాలను అవలంబించుకుని సాత్వికమై అంతర్ముఖ సమారాధన చేస్తే ఈ జన్మలోనే చింతామణి గృహంలో ఉన్న అమ్మలో లీనమవ్వగలరు. ఇదే 14వ ప్రాకారం. ఈ ప్రాకారంలో ఉన్న వారంతా చాలా గట్టి సాధకులే, సామాన్యులు మాత్రం కాదు. ఆ తర్వాత వచ్చేది ముక్తారత్నమయ ప్రాకారం అంటే ముత్యాల ప్రాకారం. తామ్రాపర్ణి మహాపర్ణి సదాముక్త సాధక
అనే మంచి నదులు ఇక్కడ ప్రవహిస్తూ ఉంటాయి. అంటే వారంతా దేవలోక వాసులు, ఇంద్రాది లోకాలలో ఉండే దేవతలు. అమ్మవారిని ఆరాధిస్తే ఇక్కడికి చేరుతారు. ఆ దేవతలంతా ఇక్కడ దివ్యానంద అనుభవాన్ని పొందుతూ ఉంటారు. ఇక్కడ ఉన్న దేవతలను రక్షించడానికి బ్రహ్మ విష్ణు రుద్రలోకాల విభూదులు ఇక్కడ ఉంటాయి. బ్రహ్మ విష్ణు రుద్రలోకాలు ప్రతి బ్రహ్మాండానికి ఉంటాయి, కానీ వాటి మూలం ఇక్కడ ఉంది. ఈ 15వ ప్రాకారంలోనే అష్టదిక్పాలకుల లోకాలు ఉంటాయి. దీనిలో తూర్పు వైపు కులలోకం ఉంది. ఈ రుద్రలోకంలో 16 ఆభరణాలు ఉంటాయి. ఆ 16 ఆభరణాల మధ్యలో మహారుద్రుడు ఉంటారు. అలాగే హిరణ్య బాహువు, సేనాని, దిశంపాతి, హరికేశుడు, పశుపతి, సహింజరుడు, విషిమంత్రుడు, బభ్రుషుడు, విష్యాది, అన్నపతి, హరికేశుడు, ఉపనిధి, పుష్టునాంపతి అని ఇలా వీళ్ళు పేర్లుంటాయి. ఇక్కడ రుద్రంలో చెప్పబడ్డ దేవతలందరూ ఉన్నారు. లలితోపాఖ్యానంలో ఈ భాగం వింటే రుద్రాభిషేకం మంత్రోపనిషత్ జపించిన ఫలితం లభిస్తుందని చెప్తారు. చాలా ప్రకారం తరువాత మరకత ప్రాకారం. ఇది రత్న ప్రాకారంలో కీలకమైన ప్రాకారం. ఈ ప్రాకారం దండనాదాదేవి అంటే వారాహీదేవి ఉండే చోటు. ఇక్కడ అద్భుతమైన గృహాలు, విస్తారమైన తాళ వృక్షాలు అంటే తాటి చెట్లు ఉంటాయి. అవన్నీ బంగారు ఆకులు తాటి చెట్లు. ఆ చెట్ల బెరడు కూడా బంగారంగా ఉంటుంది, మెత్తగా ఉంటాయి. వాటి కిందికి వెళితే శాంతి లభిస్తుంది. వారాహీదేవి యొక్క సమస్త పరివార దేవతలు ఈ ప్రాకారంలోనే ఉంటారు. ఈ తల్లికి ఇక్కడే కాక అమ్మవారి చింతామణి గృహం దగ్గర మరొక భవనం కూడా ఉంది. స్వప్నవారాహి, తిరస్కరణీకాదేవి, కిరపదదేవి మొదలైన వారాహి శతులు ఇక్కడ కనిపిస్తూ ఉంటారు. ఈ మరకత ప్రాకారం 16వ ప్రాకారం తర్వాత వచ్చేది. 17వ ప్రాకారం, దాని పేరు విద్రుమ ప్రాకారం. విద్రువం అనగా పగడం. దీనితో రత్న ప్రాకారాలు పూర్తవుతాయి. ఈ 17వ ప్రాకారంలో బ్రహ్మలోకవాసులందరూ ఉంటారు. బ్రహ్మలోకంలో ఉండేవారు అమ్మ అనుగ్రహం పొందితే ఇక్కడికి చేరుకుంటారు. ఇక్కడే బ్రహ్మదేవుడి నివాసం. ఇక్కడ దివ్య మహావేదాలు కొలువై ఉంటాయి. తర్వాత వచ్చేది మాణిక్య మండపం. దీనినే నానారత్నమయ ప్రాకారము అంటారు. ఇది చాలా ముఖ్యమైన ప్రాకారం. ఇక్కడ వైకుంఠంలో ఉన్న శక్తులన్నీ ఉంటాయి. అమ్మ లోకాలలో అన్ని లోకాలు ఉన్నాయి. అమ్మలో అందరు దేవతలు ఉన్నారు. ఇక్కడే అమ్మవారి నకాల నుండి పుట్టిన దశావతారాలు ఉన్నాయి. ఆదిశేషువుపై నారాయణుడు ఇక్కడ శయనిస్తూ ఉంటాడు. సమస్త ఆయుధాలతో, సర్వశక్తులతో సర్వజ్ఞుడు, సర్వోత్తముకుడైన దామోదరుడు ఇక్కడ ఉంటాడు. ఇక తరువాతది సహస్ర స్తంభ మండపం. ఇది 19వ ప్రాకారం. ఇక్కడ శివుడు సాక్షాత్తు మహేశ్వర స్వరూపుడు, మహాదేవుడన్న పేరుతో ప్రకాశిస్తూ ఉంటాడు. ఇక్కడే 28 శైవంగమాలు రూపం ధరించి పూజలందుకుంటూ ఉంటాయి. లలితాదేవి భక్తులైన వారు ఈ మహాదేవుణ్ణి ఆశ్రయిస్తే వారి మంత్ర తపస్సు సిద్ధించేటట్టు అనుగ్రహిస్తాడు. ఇక్కడతో రత్న ప్రాకారాలు పూర్తయ్యాయి. మొత్తం ఇప్పటి వరకు 19 ప్రాకారాలు పూర్తయ్యాయి. మనోమాయ ప్రాకారం ఇప్పటి వరకు చెప్పినవన్నీ భౌతికంగా కనిపిస్తున్నాయి, కానీ మనసు ఎన్నో కల్పించగలదు, కానీ భౌతికంగా వాటిని చూడలేదు. భౌతికంగా కూడా సాధ్యం కాని వాటిని సాధ్యం చేయగలిగే ప్రాకారాలు ఇక్కడ నుండి 3 రకాలు వస్తాయి. వాటిలో మొదటిదే ఈ మనోమాయ ప్రాకారం. మహాష్ట స్తంభ మండపానికి, ఈ మనోమాయ ప్రాకారానికి మధ్యలో ఒక బావి ఉంది. ఇది అమృతవాపి అంటే అమృతపు బావి. మరణ చాలా పుణ్యప్రదం. దీనిలో జలాన్ని త్రాగిన వారు సిద్ధులు, మహాబలులు, వజ్ర శరీరాలు ప్రజ్ఞులు అవుతారు. ఆ నీరు ఎంత శక్తివంతమైనదంటే వాసన చూసినా దాని యొక్క శక్తి లభిస్తుందని చెప్పారు. ఇక్కడ అనేక రకాల పక్షులు ఉంటాయి. ఈ పక్షులన్నీ లలితా మంత్రమే జపిస్తూ ఉంటాయి. ఈ అమృతవాసి అతి విశాలమైనది. దానిలో పడవలు తిరుగుతూ ఉంటాయి. అక్కడికి చేరగలిగితే స్థితిగల సిద్ధులకి ఆ నౌకలో విహారం చేయిస్తూ ఉంటారు. ఆ దివ్యానందాన్ని వారు పొందుతూ ఉంటారు. ఆ దివ్య పడవలలో ఎవరు ఎక్కాలి అనేది చూసుకుని నడిపే ఒక ఈశ్వరి ఉంటుంది. ఆవిడే నౌకేశ్వరీదేవి. ఆ నౌకేశ్వరీదేవి వారాహీదేవి చేత నియమించబడ్డ ఒక శక్తి. ఆవిడ పేరు తార. తార అంటే దాటించుచున్నది అని అర్థం. నల్ల కలువల వంటి నీళ్ల కాంతులతో ఉన్న చారికలు ఈ తారాదేవికి ఉంటాయి.
లేనిదే ఎవ్వరూ ఇటు రాలేరు, అటు వెళ్ళలేరు. తర్వాత వచ్చేది బుద్ధిశాలము. మానవ ప్రాకారానికి బుద్ధి ప్రాకారానికి మధ్యలో ఆనందవాపి అనే బావి ఉంది. ఈ బావిలోని నీరు మద్యంలా ఉంటుంది, అంటే మత్తెక్కిస్తుంది. లోకంలో చూసేవి ఇవి కావు, ఇవి దివ్యములైనవి. దీనికి పగడపు పూలవాసన ఉంటుంది. ఇలా చెప్పడంలో హయగ్రీవ స్వామి దృశ్యం చెప్పడమే కాకుండా శబ్దం కూడా వినిపిస్తున్నారు, వాసన కూడా చూపిస్తున్నారు, మణిద్వీపాన్ని అనుభవంలోకి తెస్తున్నారు. ఆ బావిలోని నీరు బంగారు రంగులో భాషిస్తూ ఉంటుంది. ఇక్కడ నౌకేశ్వరి దేవి, వారుణి దేవి, సుధామాలిని, అమృతేశ్వరి అని 3 పేర్లు చెప్పారు. ఆ తర్వాతది అహంకారమయ ప్రాకారం. ఇక్కడ విమిక్షావాపి అనే పెద్ద బావి ఉంది. సుగజ్ఞ నాడిలో స్రవించే అమృతపు రుచి ఇక్కడ ఉంటుంది. సుభగ్నాంతరమైనది. సుగన్నితో ప్రతి వారికి చిదికే స్వరూపిణి అని ఒక అమృతధార ఉంటుంది. ఆధ్యాత్మిక సాధనలో ఒక్కొక్క ఇంద్రియ ప్రజ్ఞను దాటి ఎదిగిన వారు ఒక్కొక్క ప్రాకారానికి చేరుకుంటారు. ఇక్కడ భక్తుడి ప్రజ్ఞ ఏ స్థాయి దాకా వచ్చాక దేహం చాలించాడో ఆ స్థాయిలో అక్కడికి చేరుతాడు. అనాత్మత్వాన్ని పరిహరించడంలో సాధకుడు ఏ ప్రాకారం వరకు రాగలిగాడో అక్కడ నుండి మణిద్వీపంలో కొనసాగుతుంది. అశుభులో ఉన్న పరమామృత రసాన్ని పట్టుకోగలిగిన వారు ఇక్కడికి చేరుకుంటారు. ఏ స్థితిలో దేహాన్ని విడిచిపెడతారో ఆ యోగ స్థితిని అక్కడ అనుభవిస్తారు. ఈ మణిద్వీపపు రుచి ఊహకి అందదు. ఇక్కడ నౌకేశ్వరి దేవికి మరో పేరు కూరుకుల్లాదేవి. ఈ 3 వాపికలు ఈడ పింగళ సుషిఘ్నాలుగా భావించవచ్చు. తర్వాత వచ్చేది సూర్యబింబమయ ప్రాకారం. మన భూమికి ఒక సూర్యుడు, కానీ ఇలాంటి సూర్యుడు ఎందరో ఉన్నారు. వారందరికీ మూలస్థానం ఈ ప్రాకారం. ఇక్కడ తల్లి సంకల్పంలోంచి సూర్య మండలాలకి మూలమైన ఒక తేజోస్వరూపుడు వచ్చాడు. ఆయన పేరు మార్తాండ భైరవుడు. ఆయన నుండే సమస్త బ్రహ్మాండాలలోకి సూర్యుడు వచ్చాడు. ఇక్కడ ఎండ ఉంటుంది, కానీ వేడిగా కాకుండా ఆహ్లాదమయంగా ఉంటుంది. అక్కడ ఉండే సూరలు, సిద్ధులు, నరులు, అసురులు అందరి శరీరం సూర్యకాంతిలా ఉంటుంది. ఈ సూర్యమండలం దగ్గర మార్తాండ భైరవుడు 12 రూపాయలతో ప్రకాశిస్తూ ఉంటాడు. వీరే ద్వాదశాదిత్యులు. తర్వాత చంద్రబింబమయ ప్రాకారం. ప్రతి ప్రాకారం మధ్యలో దూరం 7 యోజనాలు. ఈ ప్రాకారంలో వెన్నెల కాంతి పరుచుకొని ఉంటుంది. దీని పేరు చంద్రికోద్గారము. సర్వ చంద్రులకు, రసాలకు ఆదిదేవుడైన చంద్రుడు సోమనాథుడనే పేరుతో ప్రకాశిస్తూ ఉంటాడు. ఇక్కడ నిర్మలమైన ఆకారం కలిగి ఉంటాడు. ఈ సోమనాథుడి చుట్టూ అశ్విన్ వ్యాధి నక్షత్రాది దేవతలు ప్రకాశిస్తూ ఉంటారు. సోమనాథుడు వీరందరితో కలిసి అమ్మవారి ఆరాధన చేస్తూ ఉంటారు. ఆ తరువాతది శృంగార ప్రాకారం. శృంగారం అంటే అలంకారం, శోభ. దీన్నే తెలుగులో సింగారం అంటారు. ఇది కౌస్తువ మణులతో నిర్మించబడింది. ఇది భూమి యందు దొరికే మణి కాదు, సముద్ర మదనంలో ఉద్భవించిన మణి. నారాయణుడు వక్షస్థలంలో పెట్టుకునే మణులు. ఇక్కడ మహాశృంగార పరిగి ఉంది. పరిగి అంటే కందకం. అగర్త కోటల దగ్గర కందికం తవ్వి దానిలో నీరు పోసి శత్రువులు దాడి రాకుండా ఏర్పాటు చేస్తారు. ఆ విధంగా అక్కడ మహాశృంగార పరిగి ఉంది. దాని నిండా మంచి రసమైన జలం నింపబడి ఉంది. దానిలో చాలామంది చక్కగా అలంకరించుకున్న అందగాళ్ళు, అందగత్తెలు విహారిస్తూ దివ్యమైన ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటారు. వారందరి మధ్యలో కూర్చుని ఆ పరిగినంతటికి జాగ్రత్తగా చూసుకునేవాడు మన్మధుడు. ఆ మణిద్వీపంలో చింతామణి గృహంలో ఎవరు లోపలికి వెళ్లాలో నిర్ణయించేవారు ఈ మన్మధుడే. అది దాటి వెళ్లడం మహా కష్టం. ఎవరు పూర్తిగా జయిస్తారో వారు మాత్రమే దానిని దాటి వెళ్ళగలరు. సంసారులైన వారు ఒక వస్తువు నాది అని మమకారంలోనే పడి ఉండిపోయేవారు. అనేక సంకల్పాలు కలవారు ఎంత గొప్ప సాధనలు చేసినప్పటికీ ఈ ప్రాకారం వరకే చెలగలరు. అమ్మ యొక్క అసలు తత్వం, ఆత్మతత్వం మంత్రానికి, ఉపాసనకు కూడా దొరకదు. దీనివల్ల అది దొరుకుతుందో దానికి కావలసిన చిత్తశుద్ధిని ఇవ్వడానికి ఇవన్నీ పనికొస్తాయి. చాలామంది పూజ భౌతిక ప్రయోజనాల కోసమే, కానీ ఆత్మతత్వ సాధన కోసం చేయరు. భౌతిక ప్రయోజనాలు లోకయాత్రకు మాత్రమే అసలు పరమార్థం. అమ్మ ఒడిని చేరటం. అమ్మ ఒడిని అడిగితే అమ్మ కనిపిస్తుంది, అడిగితే అమ్మ కనపడదు. ఉదాహరణకి ఒక బిచ్చగాడు బిచ్చమడిగితే అమ్మవారు రానక్కర్లేదు.
పరిచారిక వచ్చి భిక్షం వేసి పంపించేస్తుంది. సంసారులై రాగిణులై సంకల్పాలతో ఉన్న వారందరినీ అక్కడ ఆపేస్తారు. అమ్మ దగ్గరికి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు మాత్రం స్వేచ్ఛగా వెళ్ళవచ్చు. ఎందుకంటే వారు సాక్షాత్తు అమ్మ స్వరూపాలు. త్రిమూర్తులు కాక ఈ వికారాలను జయించిన సిద్ధులు మహాత్ములు ఈ ప్రాకారం దాటి వెళ్ళగలుగుతారు. ఇక్కడితో 25 ఆకారాల్లో ప్రథమమైనవన్నీ అయిపోయాయి. వీటన్నిటినీ తర్వాత వచ్చేది అమ్మవారి నివాసమైన చింతామణి గృహం. 25 ప్రాకారాలలో ప్రతి ప్రాకారానికి 4 దిక్కులు 4 గోపురాలు ఉన్నాయి. మొత్తం 100 గోపురాలు దాటాక చింతామణి గృహంలోకి ప్రవేశం. ఇది ఒక ప్రాకారంగా చెప్పబడలేదు. ఈ చింతామణి గృహం చుట్టూ పెద్ద వనం ఉంది. దాని పేరు మహాపద్మాటవి వనం. ఆ మహాపద్మాటవిలో ఉన్నవన్నీ మెట్ట తేమ. మెట్ట తామరాలంటే నేల మీద వచ్చే తామరలు ఇవి. చింతామణి గృహానికి 6 యోజనాల దూరంలో విస్తీర్ణంగా వ్యాపించి ఉంటాయి. ఇక్కడ మట్టి అంతా నవరత్నమయమైనది. ముందు చెప్పుకున్న పద్మరాగమయ ప్రాకారం దగ్గర ఉన్న భూమి అంతా ఈ విధంగానే ఉంటుంది. మనులకు స్వయం ప్రకాంక్షక లక్షణం ఉంటుంది. అమ్మవారి చోటు మణిద్వీపం అంటే స్వయం ప్రకాశకమైన ద్వీపం. ఆ భూమి అంతా రత్నమయమైనది. ఆ భూమిలో బంగారు కడలతో కూడిన పెద్ద పద్మాలు ఉంటాయి. ఒక్కొక్క కాడ పొడవు 1 యోజనం ఉంటుంది. ఈ పద్మాల పత్రాలు 10 తాటి చెట్ల పొడవు కలిగి ఉంటాయి. వాటి కేసరాలు 5 తాటి చెట్ల పొడవు. ఆ పూల మధ్య భాగంలో ఉన్న దిద్దు 100 మూరల ఎత్తుతో ప్రకాశిస్తూ ఉంటాయి. వాటి కాండల నిండా చిన్న కంటకాలు అందంగా కనిపిస్తూ ఉంటాయి. మహాపద్మావటవి కక్షకి తూర్పు భాగంలో ఉంటుంది. శ్రీ వింధ్యాపాసకులు నవరత్న అర్చన చేసేటప్పుడు ఈ ఆర్జపాత్ర పెట్టుకుంటారు. ఈ ఆర్జపాత్రలో ఇప్పుడు బగ్గాలు ఉంటాయి. ఆధారము పాత్ర, పాత్రలో రసం, ఆధారము అగ్ని కలలతో చేయబడింది. ధూమ్రాచి జ్వాలిని, ఉష్ణ విస్తులంగా మొదలైన 10 కలలతో అగ్ని అక్కడ ఉంటారు. దానిపైన 12 సూర్యకళలతో పాత్ర ఉంటుంది. దానిలో అనేక ఔషధీ జలాలతో నింపిన అమృతం ఉంటుంది. దీనిలో చంద్రకళలు, 16 బ్రహ్మ కళలు, 10 విష్ణు కళలు, 9 రుద్ర కళలు, 14 మహేశ్వర కళలు, 16 సదాశివ కళలు ఇస్తూ ఉంటాయి. ఈ కళలతో భావిస్తూ విశాలమైన పాత్రలో చిన్న నౌకలు ఉంటాయి. అది ఈ పాత్రలో ఉండే సొగసు. ఈ పాత్రలోని సర్వ ఔషధీ రసాన్ని మహాపద్మాటవిలో ఉండేవాళ్ళు, అమ్మవారి శ్రీచక్రంలోని 9 ఆవరణాలలో ఉండే దేవతలు తాగుతూ ఉంటారు. వారంతా తాగడానికి మోసుకుని వెళ్ళే పరిచారకులు కూడా ఉంటారు. శ్రీచక్రంలో చక్రం నుండి శర్వానందమయ చక్రం వరకు చెప్పబడ్డ అనీమా మొదలైన శత్రుల నుండి కామేశ్వరి భగమాలిని వరకు అందరికీ అడపాతడపా ఈ పానీయం కావాలి. సిరిని అది తృప్తిపరుస్తుంది. శ్రీ విద్యలో ఆర్జపాత్ర పెట్టి తర్పయామి పూజయామి అని చెప్తూ ఉంటారు. ఇదే రహస్యం ఇక్కడ చెప్పబడుతుంది. ఆ అనిమాది శక్తులందరూ అమ్మవారి చింతామణి గృహం లోపల ఉంటారు. పరిచారకులు వచ్చి కోట్ల కొలది బంగారు రత్న కుండరాలతో తీసుకుని వెళ్ళి మాది దేవతలకు ఇస్తూ ఉంటే వారు తాగుతూ ఉంటారు. అటువంటిది ఈ ఆర్జపాత్ర ఇక మహాపద్మాటవి కక్షకి ఆగ్నేయ దిగ్భాగంలో అగ్నికుండం ఉంది. ఇక ఇంటికి నిహోత్రం చేసుకోవాలి అన్నప్పుడు విశ్వం అనే ఇంటికి దంపతులైన కామేశ్వరుడు కామేశ్వరి విశ్వరక్షణ కోసం అగ్నిహోత్రం చేస్తారు. అక్కడ ఆగ్నేయ దిగ్భాగంలో చితగ్ని రగులుతూ ఉంటుంది. ఆ చితగ్ని కుండంలో హోత్రిగా లలితామహాదేవి, హోతగా మహాకామేశ్వరుడు ఈ సూదాధారలు హోమంలో వేస్తూ ఉంటారు. ఇప్పటి వరకు తెలియజేసిన శ్రీమన్నగర వర్ణన కంతటికి అసలైన పరమార్థం. ఎవరైతే ఈ చింతనం నిరంతరం చేస్తూ ఉంటారో వారి యొక్క ఇంద్రియ ప్రవర్తులు, మనో ప్రవర్తులు, బుద్ధి ప్రవర్తులు, ప్రాణ ప్రవర్తులు మొత్తం లలితామయమై వారు ఉనికే మణిద్వీపం అయిపోతుంది. ఇలాంటి వారు సంచరిస్తుంటే అమ్మవారు తిరుగుతున్నట్టే. దీనిని భావన చేస్తూ అమ్మవారి మంత్రం చేయాలి. అమ్మ మంత్రం కౌది విద్య, కౌది విద్య మొదలైన అనేక రూపాలతో ఉంది. ఇక అమ్మవారిని ఎలా ఆరాధించాలో మీకు తెలుసుకోవాలి అనిపిస్తే తప్పకుండా కామెంట్ చేయండి. ఇంతటితో శ్రీమండగర వర్ణన మణిద్వీప ప్రాకారాల బట్టి పూర్తయింది. ఈ వీడియో మీకు నచ్చితే
తప్పకుండా వీడియోకి హైప్ ఇచ్చి లైక్ చేసి షేర్ చేయండి. త్వరలోనే లలితా సహస్రనామ స్తోత్ర భాష్యాన్ని భాగాల మాదిరిగా చేయబోతున్నాం. తప్పకుండా వీడియోకి లైక్ చేసి వెళ్ళండి. సర్వేజన సుఖినో భవంతు.